లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్ నుంచి యూఎస్ఏలో కొన్ని థింగ్స్ జరుగుతూ ఉన్నాయి. సో, వాటి గురించైతే ఈ వీడియోలో షేర్ చేద్దాం అనుకుంటున్నాను. ఆల్మోస్ట్ ఒక 3 టాపిక్స్ గురించైతే ఈ వీడియోలో షేర్ చేస్తాను. అన్నీ కూడా మార్చ్‌లోనే బాగా వైరల్ అయినటువంటి టాపిక్స్. కొన్ని నాకు షేర్ చేసినవి, కొన్ని ఆల్రెడీ మీరు కూడా చూసే ఉంటారనుకుంటున్నాను సోషల్ మీడియాలో. సో, వాటి గురించి. అండ్ ఇంకా చాలామంది ఏంటి అంటే, సో, యూఎస్ఏ అంటే చాలా వరకు ఫ్రీడమ్ ఉంటది అని అంటూ ఉంటారు. అసలు ఫ్రీడమ్ ఉండదు, ఏమీ ఉండదు. మనకు నచ్చినట్లుగా మనం ఉండలేకపోతున్నాము అని చెప్పేసి. అంటే ఏదైనా ఒక ఇష్యూ జరిగిందనుకోండి, అలాంటి కామెంట్స్ మనం చూస్తూ ఉంటాము. యూఎస్ఏలో ఫ్రీడమ్ ఉంటది. ఎలా అంటే, నువ్వు ఒక డ్రెస్ ఏసుకొని బయటికెళ్ళావనుకోండి, నిన్నెవరు వింతగా చూడరు. అండ్ నువ్వెంతైనా సంపాదిస్తున్నావనుకోండి, దానికి తగినట్లుగానే నీకు వాల్యూ ఇద్దామని ఉండదు. నువ్వు ఒక రూ. 1,00,00,000 కారేసుకెళ్ళినా, 10,00,000 కారేసుకెళ్ళినా నీకు నార్మల్‌గానే ఉంటది. అండ్ నువ్వు తెల్లగున్నావా, నల్లగున్నావా అని జెప్పేసి నిన్నెవడు జడ్జ్ చేయడు. సో, నీ బాడీ షేమింగ్ చేయరు. అసలు నీ గురించి పక్కనోడు పట్టించుకోడు. సో, దానిని ఫ్రీడమ్ అని అంటారు. అంటే పక్కనోడికి మన గురించి ఏం అవసరం లేదు. మనం ఎలా ఉన్నా కూడా ఓకే. మనకు నచ్చినట్లుగా మనం బ్రతుకుతాము. సో, ఆ లైఫ్ ఉంటది యూఎస్ఏలో. సో, దానిని ఫ్రీడమ్ అని అంటారు. అంతేకాని యూఎస్ఏ లాస్ట్‌కి వ్యతిరేకంగా ఉండేసి మైనర్ పిల్లలతోటి చాటింగ్ చేస్తాము. బయట లౌడ్‌గా మొత్తుకుంటాము. అండ్ మాకు నచ్చినట్లుగా బయట బాత్రూమ్ పోతాము. సో, ఇలాంటివన్నీ కూడా ఫ్రీడమ్ కాదు. చాలామంది ఏంటి అంటే మనకు నచ్చినట్లుగా అంటే బయట చిత్తు కాగితాలు పడేయడము, అదంతా కూడా ఫ్రీడమ్ కిందకి రాదు గదా! అంటారు. సో, అసలదెలా ఫ్రీడమ్ అవుతది? అవి సివిక్ సెన్స్, కామన్ సెన్స్ వాటి కిందకొస్తాయి. రిమైనింగ్ అంతా కూడా ఫ్రీడమ్‌లోనే ఉంటది. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనము ఎంత సంపాదిస్తున్నాము, ఎవ్వరికీ అవసరం లేదు. మనము సమ్మర్‌లో ఒక వెరైటీ టైప్ ఆఫ్ డ్రెసెస్ తీసుకొని ఎళ్ళాము అనుకోండి, ఎవరికీ సంబంధం లేదు. సో, నువ్వెలా ఉన్నా కూడా నిన్ను అసలెవరు జడ్జ్ చేయరు. నీ గురించి అసలు పక్కన వాళ్ళు మాట్లాడుకోరు. ఆ ఫ్రీడమ్ ఉంటది కానీ, లాస్ట్‌కి వ్యతిరేకంగా ఉంటాము. ఎలా చేసినా కూడా చూస్తూ ఉండాలి అంటే అలా అయితే ఉండదు. దాన్ని ఫ్రీడమ్ అని అనరు. అది ఏ కంట్రీలో కూడా అలాంటి ఫ్రీడమ్ అయితే ఉండదు. బట్ మన దగ్గర ఇంక చిత్తు కాగితాలు, ఎక్కడైతే అక్కడ యూరిన్ పోవడాలు ఇలాంటివన్నీ కూడా కామన్‌గా చూస్తూ ఉంటాం. అలాంటివేవి కూడా ఇక్కడ మనం చూడలేము. సో, కొంతమంది దానినే ఫ్రీడమ్ అనుకుంటారు. అంటే చాలా విచిత్రంగా అనిపిస్తది ఆ కామెంట్స్‌ని చూస్తే. సరే, ఆ విషయాన్ని గనుక పక్కన పెడితే, రీసెంట్‌గా జరిగినటువంటి ఒక 3 థింగ్స్ లోపల ఫస్ట్ వన్ వచ్చేసి మీరు ఎక్కువగా చూడకుండా ఉండొచ్చు. మేబీ ఇన్‌స్టాగ్రామ్ అలాంటివి ఉన్న వాళ్ళైతే చూసుంటారు. ఒక ఆవిడ ఇండియన్, వాళ్ళ చిన్న పాప ఉంది. పక్కన వెళ్లి ప్లే గ్రౌండ్‌లో ఆడుకుంటున్నారు. అది పక్క వాళ్ళది. అంటే వీళ్ళది కానిది పక్క వాళ్ళ యార్డ్. ఆహ్, సో, యూఎస్ఏలో ఉన్న వాళ్ళకైతే అర్థమవుతది. సో, అక్కడికి వెళ్లి ఆడుకుంటూ ఉన్నారు. ఒక అమెరికన్ ఆవిడ వీడియో తీసి దానిని సోషల్ మీడియాలో పెట్టారు. సో, అందులోపల ఏమి తప్పు లేదు. ఈవెన్ ఆ అమెరికన్ ఆవిడ కూడా చాలా పొలైట్‌గా, చాలా రెస్పెక్ట్‌గా, చాలా మంచిగానే ఉన్నది ఆ వీడియో. అంటే జస్ట్ తను వీడియోని పెట్టడము, ఆ పాప ఆడుకుంటుంది, తను సైకిల్ ప్లే చేయలేకపోతుంది అని జెప్పేసి జస్ట్ అదే ఉంది. దాని కింద కామెంట్స్, సో, ఇండియన్స్ ఇంతే ఉంటారు. పక్కన వాళ్ళని అడగకుండానే వాళ్ళవి తీసుకుంటూ ఉన్నారు. అది ఇది అని జెప్పేసి. సో, దాని నుంచి మనం పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు కానీ, యూఎస్ఏలో అది చిన్న పిల్లలైనా కానియండి, పెద్దవాళ్ళైనా కానియండి, ఎవ్వరైనా కూడా పక్క వాళ్ళ పర్మిషన్ లేకుండా, సో, వాళ్ళ ఇంటికెళ్ళడం కానియండి, పక్క వాళ్ళ పర్మిషన్ లేకుండా వాళ్ళ సైకిల్స్ కానియండి, బైక్స్ కానియండి, ఏదైనా టచ్ చేయడం కానియండి, ఇలాంటివి అస్సలే చేయకూడదు. యూఎస్ఏ లా ప్రకారం ఏంటి అంటే, ఫస్ట్ థింగ్ వాళ్ళు మనకి ఒకవేళ పొరపాటున మనం వెళ్ళాము అనుకోండి, ఎళ్ళిపోండి అనే రైట్స్ వాళ్ళకుంటాయి. అండ్ ఇంకొంచెం ఓవర్‌గా మనము చెప్పింది వినకుండా ఉన్నాము అనుకోండి, చాలా యాక్షన్స్ తీసుకునే రైట్స్ కూడా వాళ్ళకుంటాయి. సడెన్‌గా ఒకరి ఇంటి లోపలికి దొంగతనానికి వెళ్ళాము అని అనుకోండి. అంటే ఇన్ కేస్ ఎవరైనా అలా ఉంటే, లేకపోతే సడెన్‌గా ఎవరైనా ఎళ్ళినప్పుడు వాళ్ళు భయపడ్డారు అనుకోండి వాళ్ళని చూసి, అసలెందుకొచ్చారు వీళ్ళు అని. వెంటనే కూడా వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆయుధాలను తీసుకొని కాల్ చేసే రైట్స్ కూడా వాళ్ళకుంటాయి. సో, అది యూఎస్ లా ప్రకారమే అలా ఉంటది. సో, అందువలన ఏంటి అంటే, చాలా వరకు పక్కని వాళ్ళ థింగ్స్ కానియండి, మనం ఈవెన్ కారు అలాంటివి డ్రైవ్ చేసేటప్పుడు ఇలా బ్యాక్ వెళ్ళేసి వస్తూ ఉంటాం కదా! సో, ఆ టైంలో కూడా వేరే వాళ్ళ దాంట్లోకి వెళ్ళి అలా రివర్స్‌లో కూడా కార్‌ని డ్రైవ్ చేయకూడదు. సో, అంత స్ట్రిక్ట్‌గా ఉంటారు. ఒక రియల్ ఇన్సిడెంట్ చెప్తాను. మన ఇండియనే మా కంపెనీలోనే వర్క్ చేస్తుంటారు. నార్త్ ఇండియన్స్. సో, మేమందరం ఇప్పుడు మేముండే అపార్ట్‌మెంట్‌లోనే ఉంటాము. బట్ వేరే వాళ్ళు మాత్రం వేరే చోట ఉంటారు. కొంచెం నియర్ బైలోనే ఉంటారు మాకు. అది ఇండివిడ్యువల్ హౌస్ వాళ్ళుండేది. సో, వాళ్ళకేంటంటే గరాజ్ ఇచ్చారు. ఓన్లీ వాళ్ళ కార్ మాత్రమే పడతది. వాళ్ళుండే ఇండివిడ్యువల్ హౌస్‌లో. మేము ఎప్పుడైనా వాళ్ళ ఇంటికి దేనికైనా ఇన్వైట్ చేసినప్పుడు వెళ్తే, అందరం గూడా కార్స్ బయట పార్క్ చేసుకోవడానికి ఉంటది కదా! సో, అలా పార్క్ చేసుకుంటూ ఉంటాం. అక్కడ గూడా కొన్ని రూల్స్ ఉంటాయి. ఒకతను నార్త్ ఇండియన్ వెళ్ళాడు, ఒక చోట పార్క్ చేశాడు.
అదేంటంటే వేరే అమెరికన్స్ బయటికి వెళ్ళేది. ఐ డోంట్ నో అసలు అలా ఎలా పార్క్ చేసాడు తను అని జెప్పేసి. పాపం వాళ్ళేంటి అంటే అసలెవరిది ఈ కారు? మేమిప్పుడు బయటికెళ్ళాలి. కారు బయటికి తీయాలి అంటే అసలు ఈ కారేంటి ఇక్కడ పార్క్ చేశారా అని జెప్పి. అటు ఇటు చాలా సేపు చూసారంట. ఆ తర్వాత వీళ్ళింట్లో భజనలు వినిపిస్తున్నాయి. ఓ రోజు భజన కార్యక్రమం ఉంటే ఎళ్ళాంలెండి మేము. శ్రీరామనవమి ఆ టైం లాస్ట్ ఇయర్ అనుకుంటా. సో, అప్పుడు వెళ్ళినప్పుడు అప్పుడు ఆ అమెరికన్ ఆవిడ వచ్చేసి పిచ్చి తిట్లు తిట్టింది ఆల్మోస్ట్. కొంచెమైనా కామన్ సెన్స్ ఉందా? కొంచెమైనా బుద్ధి ఉందా? అసలు అలా ఎలా పార్క్ చేస్తారు అని జెప్పేసి. అసలు వాళ్ళు భయపడ్డారు. అంటే వేరే మన ఇండియన్స్ కొంపదీసి కంప్లెయింట్ చేస్తారా ఏంటి మా మీద అని జెప్పేసి. సో, మన వల్లన ఏంటంటే పక్క వాళ్ళకి కూడా కొంచెం తెలిసి తెలియక మనకి ఏంటంటే అక్కడికి రావాలని జెప్పేసి ఎక్కడో ఒక చోట పార్క్ చేసైతే వచ్చారు. ఆ తర్వాత ఇంకా చాలా గిల్టీ‌గా ఫీల్ అయ్యాడు తను. సో, వాళ్ళ అమెరికన్స్ నార్మల్‌గా కాదు చాలా గట్టిగా అలా ఏమి ఉండరు. చాలా వరకు పొలైట్‌గానే ఉంటారు కానీ ఆవిడ ఎప్పటినుంచి వెయిట్ చేస్తుందో తను బయటికెళ్ళడం కోసం. సో, చాలా స్ట్రిక్ట్‌గానే వార్న్ చేసెళ్ళింది. సో, ఇలాంటివి చాలా కూడా ఉంటాయి. సో, తప్పకుండా మనమైతే తెలుసుకోవాలి. Hold on, relax. You guys got him? Yeah. Relax, it's fine. అండ్ సెకండ్ వన్ వచ్చేసి ఇదైతే ఎన్ని సార్లు చెప్పానో లెక్కే లేదు. మైనర్ పిల్లలతోటి చాలా వరకు జాగ్రత్తగా ఉండాలి అని జెప్పేసి. నాగరాజు అని జెప్పేసి ఇండియన్ తెలుగతనే అనుకుంటాను. 26 ఇయర్స్ మేబీ స్టూడెంట్ అయ్యి ఉంటాడు. లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్ నుంచి బాగా సోషల్ మీడియాలో ఈవెన్ యూట్యూబ్‌లో గూడా ఆ వీడియోస్ బాగా తిరుగుతున్నాయి. కుదిరితే ఇక్కడ ప్లే చేస్తానులెండి. అతనేంటి అంటే సేమ్ ఇంకా చాలా సార్లు చెప్పాను కదా! అండర్ కవర్ ఆపరేషన్స్ అని ఉంటాయి యూఎస్ఏలో. అంటే వేరే వాళ్ళతో చాట్ చేస్తూ ఉంటారు. అటువైపు చాట్ చేసేది గూడా అమెరికాలో పోలీస్ వాళ్ళే అయ్యుంటారు. వాళ్ళేంటంటే ఎవరి మెంటాలిటీస్ ఎలా ఉన్నాయి? సో, ఎవరు వాళ్ళని అంటే మైనర్ పిల్లలను కూడా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అని జెప్పేసి వాళ్ళు చేస్తూ ఉంటారు. సో, ఇలాంటి వాటిలలో ఎవరైనా దొరికారు అని అనుకోండి. సో, ఇంకా జైలు అవన్నీ కామన్‌గా ఉంటాయి. రీసెంట్ టైమ్‌లో ఇండియన్స్ చాలామంది ఆ ఆపరేషన్‌లో దొరికిన వాళ్ళున్నారు. బట్ నేను రెగ్యులర్‌గా పెడితే మీరు ఇంక ఎప్పుడు ఇవే వీడియోస్ అనుకుంటారని చెప్పేసి నేను అసలు రీసెంట్ టైమ్‌లో ఆ వీడియోస్ ఏవి పెట్టట్లేను కానీ, అసలు ఎంతమందున్నారో అలాంటి ఆపరేషన్‌లలో దొరికిన వాళ్ళు చాలామంది నార్త్ ఇండియన్స్ వాళ్ళు వీళ్ళు కానీ, ఇతను తెలుగే అని అనుకుంటున్నాను. సో, అతను మేబీ ఇప్పుడే దొరికాడా? అంతకుముందయితే వాళ్ళు ఇప్పుడు ఆ వీడియోని పెట్టారా? మనకు ఆ డేట్స్ అవి తెలీదు. బట్ లాస్ట్ 5-6 డేస్ నుంచి మాత్రం ఈ వీడియోస్ సరే ఎప్పుడు చేసినా కూడా అది మిస్టేకే కదా! సో, యూఎస్ఏలో మైనర్ పిల్లలతోటి ఈవెన్ చిన్న పిల్లలతోటి చాలా వరకు జాగ్రత్తగా ఉండాలి. చిన్న పిల్లలతోటి ఎవరో రాదు. మన ఇంట్లో పిల్లలతోటి మనమే చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాంటిది యూఎస్ఏ లాస్‌ని ఈవెన్ యూఎస్ఏలో ఉన్నటువంటి పేరెంట్స్ ఎవరైనా ఉన్నా కూడా మీరు అబ్జర్వ్ చేయండి. వాళ్ళు వాళ్ళ పిల్లలకి ముందే చెప్తారు. ఈవెన్ ఇక్కడ స్కూల్ ఏజ్‌లోనే చాలామంది వాళ్ళ పార్ట్నర్‌ని సెలెక్ట్ చేసుకుంటూ అలా ఉంటారు కదా! సో, మైనర్ పిల్లలతోటి చాలా వరకు జాగ్రత్తగా ఉండాలి. సో, ఆ ఏజ్ పిల్లలతోటి అసలు మాట్లాడకండి అని చెప్తారు. అమెరికన్ పేరెంట్స్ కూడా. బట్ వీళ్ళు స్టూడెంట్స్ అయ్యుండి, ఇండియా నుంచొచ్చి, ఇంక వాళ్ళ ఇష్టానికి వచ్చినట్లుగా సో, ఈవెన్ మనకి ఏయైనా అన్‌నోన్ నంబర్స్ నుంచి మెసేజెస్ వచ్చినా కానియండి, మెయిల్స్ వచ్చినా కానియండి, ఈవెన్ ఫోన్ కాల్స్ వచ్చినా కానియండి, వాటిని బ్లాక్‌లో పెట్టేయాలి. సరే ఎవరో ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు కదా! ఈవెన్ వాటికి కొన్ని యాప్స్ కూడా ఉంటాయి. సో, అందులోపలికెళ్ళి అలాంటివి చేశారనుకోండి, జీవితం ఇంక మొత్తానికే అయిపోతది. సో, యూఎస్ఏలో 2 టైప్స్ ఉంటారు స్టూడెంట్స్. ఒకరేంటి అంటే కిందనో, మీదనో పడేసి ఎక్కడో ఒక చోట జాబ్ చేసి, సో, పార్ట్ టైమ్ జాబ్స్ అదో ఇదో చేసి మంచిగా మనీ ఎర్న్ చేసుకొని ఇండియాకెళ్ళిపోయి సెటిల్ అయిపోదాం అనుకునేది ఒక బ్యాచ్ ఉంటది. ఇంకో బ్యాచ్ తెలిసి తెలియక అన్ని తిక్కల వేషాలేసుకుంటూ ఉన్న జీవితాన్ని కూడా నాశనం చేసుకునేది ఇంకో బ్యాచ్ ఉంటది. 2 రకాల బ్యాచెస్ ఉంటాయి ఇక్కడ. అండ్ వీళ్ళు కాకుండా ఇంకొక బ్యాచ్ ఉంటారు. వాళ్ళు మంచిగా వచ్చి చదువుకొని, చదువు తగినటువంటి జాబే చేసుకుంటూ అండ్ ఇక్కడే కుదిరితే హెచ్-1బీలో ఆ తర్వాత అమెరికాలో సెటిల్ అయిపోవడం ఇలా ఉంటారు. సో, అదంతా డిఫరెంటు. కొంతమందేంటంటే ఎక్కడో ఒక చోట వర్క్ చేసైనా కూడా ఆ లోన్స్ క్లియర్ చేసి ఇండియాకెళ్ళిపోదాము, కొంచెం సెటిల్ అవుదాం అనేది ఒక బ్యాచ్. ఇంక ఇదైతే వెరైటీ బ్యాచ్. ఇంకా ఈ బ్యాచ్‌లో ఇంకా చాలామంది ఉంటారు. సో, ఈ టైప్ ఆఫ్ మెంటాలిటీస్. సో, అది యూఎస్ వచ్చిన తర్వాత అనే కాదు. ఈవెన్ వాళ్ళ మెంటాలిటీసే అలా ఉంటాయి. అండ్ ఇక్కడ ఇంకొంచెం అడ్వాంటేజ్ తీసుకుందామని అనుకుంటారు. సో, అది మొత్తానికి కూడా స్పాయిల్ అయిపోతది. సో, యూఎస్ఏలో ఎప్పుడైనా కూడా చిన్న పిల్లలు, ఈవెన్ మైనర్ పిల్లలతోటి చాలా జాగ్రత్తగా ఉండాలి. Paid money for it, and I played a video for 30 seconds at 50% sound. And that's the fucking reason you're kicking me off. Go fuck yourself. Hey, if you want to record, totally fine. No. Okay, I'm calm. No. No, I'm not. No, I'm not. Because I said that sounds like a you problem. Your staff had a low fucking
shit that like they didn't accept that, and that sounds like a damn problem. Go ahead and call the police. What the actual fuck? I stopped after that. I stopped after the second warning. It's okay, 30-second video. Yes, please record me. Listen, hey, is this not a free speech America? Or like are we being rules to literally everybody? I know. I am keeping the peace. Can I not express my feelings? Can I not express my feelings? Okay, thank you. I am doing this. Okay, thank you for recording me. I played a video for 30 seconds. Come on. Go ahead. You gotta go in front. Thank you. Okay, 30 seconds. Thank you, officer. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఫ్లైట్ లోపల ఒక ఇండియన్ గట్టిగా అరుస్తూ ఉండడం, మాట్లాడుతూ ఉండడం, తనని ఫ్లైట్లో నుంచి తీసుకెళ్ళడం, ఇదొకటి. రీసెంట్ టైంలో అమెరికన్ ఎయిర్లైన్స్ సో వాళ్ళు ఇలా పక్కన వాళ్ళకి డిస్టర్బెన్స్ ఉండకూడదు అని చెప్పేసి సో కొన్ని రూల్స్ అలాంటివి అయితే పెట్టుకున్నారు. వాళ్ళు రూల్స్ పెట్టాలి అని కాదు. సో ఎప్పుడైనా కూడా రైల్వే స్టేషన్స్, బస్ స్టాండ్స్, రైళ్ళల్లో, బస్‌లలో, ఈవెన్ ఫ్లైట్‌లలో సో అక్కడ పక్కన వాళ్ళకి డిస్టర్బెన్స్‌గా ఉండకూడదు అనేది ఉంటది. ఎయిర్‌లైన్స్ కానియండి అవన్నీ కూడా చాలా వరకు స్ట్రిక్ట్‌గా ఉంటాయి. చాలా న్యూ రూల్స్ కూడా తీసుకొస్తున్నారు. ఎందుకంటే పక్క వాళ్ళకి ప్రాబ్లమ్స్ క్రియేట్ అవ్వకూడదు అని చెప్పేసి. సో మనము బయట ఈవెన్ యూఎస్ఏలో మీరు అబ్జర్వ్ చేస్తే ఫోన్ కాల్ కూడా అసలు వాళ్ళు మాట్లాడుతున్నారనే విషయం పక్కనోడికి తెలీదు. అంత చిన్నగా మాట్లాడతారు వాళ్ళు ఫోను. మనమైతే హలో అని అన్నామంటే ఖతం అక్కడ మొత్తం వినిపిచ్చిద్ది. బట్ వాళ్ళు అలా ఉండరు. చాలా వరకు అసలు ఫోన్ కాల్ మాట్లాడుతుంది కూడా పక్క వాళ్ళకి తెలీదు. అంత చిన్నగా ఫోన్ మాట్లాడతారు. అంటే పక్క వాళ్ళకి డిస్టర్బెన్స్ అవుతది అని చెప్పేసి గట్టిగా అరవడము, వాళ్ళు ఏదైనా చూస్తున్నారు, ఏదైనా వింటున్నారు అనుకోండి. సో ఇయర్ పోడ్స్ అవి పెట్టుకొనే తప్ప బయటికి పెద్దగా లౌడ్ మ్యూజిక్ అలాంటిది ఉండదు. వాళ్ళు అలా ఉంటున్నప్పుడు మనం కూడా వాళ్ళకి తగినట్టుగా వాళ్ళ లైఫ్ స్టైల్‌కి తగినట్లుగా ఉండాలి. యూఎస్ఏలో ఒక్కటే ఏంటంటే మన వలన పక్క వాళ్ళ డిస్టర్బెన్స్ అవ్వకూడదు. అదొక్కటే మెయిన్ ఉంటది. సో ఇంకా ఇంతే అండి ఈ వీడియో. కుదిరితే రేపు మరో మంచి వీడియోతో కలుద్దాం. ఈ మధ్య రెగ్యులర్‌గా వీడియోస్ కంటే డే బై డే పెడదామని చూస్తున్నాను. ఎందుకంటే నాకు కూడా కొంచెం ఫ్రీగా ఉంటది కదా! వర్క్ ఇవన్నీ మేనేజ్ అవ్వడం కొంచెం కష్టంగా ఉంది. మోస్ట్లీ డే బై డే పెట్టడానికి ట్రై చేస్తా. ఏదైనా ఇన్ఫర్మేటివ్ అప్పటింతలప్పుడు చెప్పాలి అనుకుంటే డైలీ చేస్తా. ఇంకా నా టైమింగ్స్‌ని బట్టి లేండి కానీ. ఓకే. బాయ్.